విడిపోతున్న రెహమాన్ దంపతులు నిన్ననే మనం మాట్లాడుకున్నాం. 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి. రెహమాన్ సతీమణి తరపున లాయర్ వెల్లడి. నిన్న ఏంది రామ్ చరణ్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కడప దర్గాకు పోయిండు. ఏఆర్ రెహమాన్ రమ్మన్నాడు. అక్కడికి వస్తే ఆయన ఏదో కొత్త సినిమా గేమ్ చేంజరు మంచిగా అవుతుందని చెప్పిండట. నేను ఆయనకి ఇచ్చిన మాట కోసం, అంటే రెహమాన్కి ఇచ్చినటువంటి మాట కోసం అయ్యప్ప దీక్షను కూడా పరిహాసం చేసి అక్కడికి వెళ్ళిండు, దర్గాకి వెళ్ళిండు. మరి ఇవాళ రెహమాన్కు ఇదే రామ్ చరణ్ ఒక సలహా ఇవ్వాలి. అయ్యా రెహమాను, నువ్వు మతం మారినావు. నిన్నటిదాకా నీ పేరు ఏఎస్ దిలీప్ కుమారు, ఆయన పేరు ఏఆర్ రెహమాన్ కాదు, ఆయన దిలీప్ కుమారు. ఆయన అల్లుడే ప్రకాష్, అనిరుద్ధో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మేనల్లుడే ఇంకో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పుట్టుకతో ముస్లిం కాదు, తర్వాత మతం మారినటువంటి వ్యక్తి. సైరాబాను అనేట ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు 29 ఏళ్ళ తర్వాత మా జీవితం మంచిగా లేదు, మేము కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఏమని విడిపోతున్నాం. కాబట్టి రామ్ చరణ్ గారు ఏం చేయాలంటే, మీరు మతం మారినా కూడా మీ జీవితం గట్లనే ఉంది కాబట్టి, మీరు అందులో పోతే ఏదో మంచి అవుతుంది అనుకున్నారు కాబట్టి మంచి జరగలేదు కాబట్టి, మీరు మీ కుటుంబం అంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేసేయండి. వచ్చి ఆ తిరుపతికో అయోధ్య రామాలయానికో మీరు అయ్యప్ప మాల ఉన్నారు కాబట్టి కేరళలో ఉన్నటువంటి శబరిమల అయ్యప్ప దేవుడి దగ్గరికి రండి, లెంపలేసుకోండి. మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి గర్వాపసి అయితే మళ్ళీ మీ కుటుంబం అంతా మంచి అవుతుంది, మీకు మంచి అవుతుంది అనేటువంటి మాట చెప్పి తీసుకురండి సార్. పోనీ మతం మారలేదు, కనీసం మొక్కమనండి. వచ్చి నేను అయ్యప్ప మాలలేసుకున్నా, నీ మాట గౌరవించి నేను దర్గాకు వచ్చిన, నా మాట గౌరవించి నువ్వు అయ్యప్పలో శబరిమల దగ్గరకు వచ్చి సివిల్లో మాలేసుకోకుండా సివిల్లో వచ్చి సాధారణ భక్తుల్లాగా అయ్యప్పకు, యేసుదాస్ మొక్తాడు కదా, యేసుదాస్ క్రిస్టియనే కదా, 20-30 సార్లు ఆయన అయ్యప్ప మాలేసుకొని కొండకు పోయిండు. మీరు కూడా అట్లనే రండి, తప్పులేదు. మీరు ఇవాళ అయ్యప్ప మాలను అపహాసం చేసిరు కదా రామ్ చరణ్, మీరు అయ్యో మళ్ళా ఇవాళ కొందరు రామ్ చరణ్ మద్దతుదారులు, ఆయన అభిమానులు వావర్ స్వామి దగ్గర వేయండు, వావర్ స్వామి దగ్గర వేయిన భక్తులకు చెప్పండి, అది కూడా తప్పే అంటున్నారా నాయన. అయ్యప్ప స్వాములను ఇవాళ వేములవాడ పోతే ఎదురుంగో దర్గా, జోగులాంబ పోతే ఎదురుంకొక దర్గా, అయ్యప్ప స్వామి వావరు, ఇవన్నీ బలవంతంగా రుద్దింది తెలంగాణలో పీరీల పండుగలు. ఇవాళ బలవంతంగా రుద్దింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు రాజ్యాలు చేసినప్పుడు బ్రతకడం కోసం అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేసిందే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా అయ్యప్పలు గురుస్వాములందరూ కూడా వావర్ స్వామి అనేటోనికి అయ్యప్పకు ఎక్కడ సంబంధం లేదు. అయ్యప్ప చరిత్రకు, అయ్యప్ప దానికి సంస్కృతికి సాంప్రదాయానికి వావర్కు సంబంధమే లేదు. వావర్ స్వామి దగ్గర పోవడం వల్ల అయ్యప్ప స్వామి మాల వేసుకున్న 41 రోజుల దీక్ష వృధా అయిపోతుంది. అరే మన ఇంట్లో మన కుటుంబాల్లో మన దగ్గర బంధువులు చచ్చిపోతే మనం వెళ్ళము దాన సంస్కారాలకు. ఆ వావర్ స్వామి దర్గా ఒక పీనుగా ఉన్నటువంటి ఏరియా, ఓ దర్గా ఇంకో పీనుగా ఉన్నటువంటిది. పీనుగల దగ్గర పోయినాక నువ్వు అయ్యప్ప మాల వేసుకునేందుకు, శవాలు పీనుగల దగ్గర పోవడేందుకు? శ్మశానానికి పోతారా ఎక్కడైనా? శ్మశానానికి పోతారా ఎక్కడైనా అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ అట్లాంటి అవసరం ఉన్నట్టుగా మనం ఇవాళ ప్లాన్ చేయడం ఏంది? ఎవరో కల్పించారు పీరీల పండుగ చేయాలి, ఊర్లల్లో హలాల్ చేస్తేనే తినాలి. హిందువులంతా వాళ్ళకు సంబంధించినటువంటిది వాళ్ళు పాటించనేయండి, అది వాళ్ళ ఇష్టం. కానీ హిందువులకేం దరిద్రం పుట్టింది? అరే అప్పట్లో బతకలేక నిజామోడు చంపేస్తాడంటే చచ్చుకుంటా అప్పుడున్న దేశముఖలో వాళ్ళు వీళ్ళు ఇట్లా బతుకుదాం రావానికి భయపడ్డట్టుగా ఉందాము, ఫస్ట్ మనం బతకాలి. కానీ బతికిరాయల్లా తిరుగుబాటు ఇంకోటో చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే రాజ్యం అట్లాంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి. ఇప్పుడెందుకు ఇంత కర్మ ఎందుకు పట్టింది? మనకెందుకు అంత కర్మ? మనం అయ్యప్ప మాలేసుకొని సెక్యులరిజం ప్రకటించుకోవాల్సినటువంటి దుర్మార్గం ఏముంది? సొంత కుటుంబాలలో ఎవరైనా చనిపోతే మేము మాలేసుకున్నాం కాబట్టి మేము పోమనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఎవడో చచ్చిన సమాధి దగ్గరికి మనం పోవడెందుకు? వాళ్ళకి అది గొప్ప అయ్యుండొచ్చు, వాళ్ళు పోవచ్చు, అది వాళ్ళ ఆచారం అయ్యుండొచ్చు. కానీ మన ఆచారాన్ని మంట కలపాల్సినటువంటి దుస్థితి మనకెందుకు వచ్చింది? అది వావర్ స్వామి కానీ, కడప దర్గా కానీ, ఇంకొకటి కానీ, ఇంకొక చోటికి కానీ. ఇవాళ రామ్ చరణ్కి దమ్ముంటే, నీకు దమ్ముంటే, నువ్వు నిజమైన హిందువు అయితే, నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు కదా, నీ అయ్యప్ప సాక్షిగా నువ్వు ఇవాళ వెళ్ళి అయ్యప్ప మాలను అపహాస్యం చేసినావు కదా, క్షమాపణ చెప్పుకొని ఇవాళ ఇదే ఏఆర్ రెహమాన్ నిన్ననే అయ్యప్ప దగ్గరికి పోయి అయ్యప్పను తీవ్రంగా అవమానించింది కాబట్టి రెహమాన్ ఇవాళ పెళ్ళాం మొగుడు ఇడిపోయారు. అయ్యప్పను అవమానించారు కాబట్టి, రామ్ చరణ్ అక్కడికి పోయిండు కాబట్టి రెహమాన్ మాట కొరకు రెహమాన్ విడిపోవాల్సి వచ్చింది, వాళ్ళ భార్య విడిపోవాల్సి వచ్చింది. రెహమాన్ కుటుంబం విడిపోవడానికి రామ్ చరణే కారణం.
ఎందుకంటే అయ్యప్పని అక్కడికి తీసుకెళ్ళి ఒక శవం ముంగట మోకరిల్లించేటువంటి ప్రయత్నం చేసిరు కాబట్టే ఇవాళ ఇది జరిగింది. ఇవాళ నేను వాళ్ళను దర్గాకు మీరు ముస్లింలు అయితే మీరు పోండ్రి, కానీ రామ్ చరణ్ పోయింది చూసిర్రా, అదే అయ్యప్ప మాలలో వేయండి చూసిర్రా, దాన్ని విమర్శిస్తున్నాం. ఏ హిందువైనా సరే ఉరుసుల పేరు మీద, పీరీల పేరు మీద ఇవాళ తెలంగాణలో బతుకుతున్నాయంటే హిందువులే. కందూరు యేసుడు ఈ దరిద్రమైనటువంటి బానిసత్వం మనస్తత్వం నుంచి బయటికి రండి దయచేసి. హిందువులంతా కందూరులు యేసుడు, ఉరుసులకు ఓడు, దర్గాలకు ఓడు అన్నిటినీ తగ్గించుకోండి. ఇది హిందువులకు చెప్పేది. హిందువులారా నిజంగా చరిత్రను తెలుసుకుందాం రండి. ఇప్పటికైనా బానిస మనస్తత్వం ఎవడు ఔరంగజేబు పరిపాలించినప్పుడు తప్పదు కాబట్టి జిజియా పన్ను కట్టుకున్నాం. మన శిఖ మనం కాపాడుకోవడం కోసం, మన గుండు మనం కాపాడుకోవడం కోసం, మన సంస్కృతి మన సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం జిజియా పన్ను కట్టినాం మనం ఇవాళ. అట్లాంటిది మన సంస్కృతి సాంప్రదాయాన్ని వదిలేసి విచ్చలవిడిగా బజార్ల బడి బర్బాతలు తిరగాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది? ఒక్కసారి ఆలోచిద్దాం రండి. మనకెందుకు అవసరమేముంది? మనకు ఆ కర్మ ఏం పట్టింది? మన దేవుళ్ళు మనకున్నారు. నీకు అమ్మవారు నచ్చితే అయ్యవారి దగ్గర పోవచ్చు, అమ్మవారు కాకపోతే అయ్యవారి దగ్గర పోవచ్చు, శివుడు కాకపోతే రాముడు పోవచ్చు, రాముడు కాకపోతే విష్ణువు పోవచ్చు. నీకు నచ్చినటువంటి రూపంలో పూజ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఏ మతంలో లేదు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో హిందూ మతం భారత సంస్కృతి సాంప్రదాయమే, మిగిలిన ఏవి కావు. నీకు నచ్చినటువంటి నీకు గణేశుడు కాకపోతే హనుమంతుడు పోవచ్చు, హనుమంతుడు కాకపోతే నీకు నచ్చిన దేవుణ్ణి నచ్చిన రూపంలో ఒక శక్తిని అక్కడ చేసుకొని ఆవాహనం చేసుకొని నువ్వు ఇవాళ పూజ చేసుకోవచ్చు, నువ్వు అక్కడ ఏదైనా సరే చేసుకోవచ్చు. అట్లాంటిది అవన్నీ వదిలిపెట్టి నీకు సరిపోలేదని ఇంకెక్కడికి పోయి నేను సెక్యులరిస్ట్ని, అరే నీ పుట్టుకతోటే సెక్యులరిస్ట్ పోయి హిందూ సనాతన ధర్మం అంటేనే సర్వేజన సుఖినో భవంతు అనేటువంటిది, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటిది, వసుదైక కళ్యాణం అనేటువంటిది, ప్రపంచమంతా అందరూ సుఖశాంతులతో ఉండాలన్నటువంటి చెప్పేది తప్ప హిందువులు ధర్మానికి కేవలం హిందూ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే సుఖ సంతోషాలతో ఉండేటువంటిది కాదు. పశు పక్షాదులతో సహా ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని ఇవాళ ప్రకృతిని కూడా మొక్కి ప్రకృతి సహజంగా ప్రకృతి మాననీయంగా జీవితాలను ఏర్పరచుకున్నటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను వదిలిపెట్టుకోవాల్సినటువంటి దుస్థితి దుర్మార్గం ఎందుకు పట్టిందో ఒకసారి ఆలోచిద్దాం రండి. ఈ అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రామ్ చరణ్కు దమ్ముంటే రెహమాన్ నువ్వు నీ భార్య విడిపోయినరు కాబట్టి దీనికి అయ్యప్ప స్వామి కోపం ఉంది కాబట్టి రండి మీరిద్దరు వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామికి ఏడుకొండల వెంకన్న స్వామికి అయోధ్యలో రాముల వారికి మీరు మొక్కురి మళ్ళా కలిసి ఉంటారు, ఇది ఈ దేవుడి ఆజ్ఞ అని ఒక మాట చెప్పండి. రామ్ చరణ్ గారు చెప్పండి. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు. నిన్న జరిగింది, ఇవాళ ఈ వార్త వచ్చింది. నిన్ననే అది జరిగింది, ఇవాళ ఈ వార్త వచ్చింది. ఒకటే రోజులా స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప ఉన్నాడనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంతకంటే ఇంకొకటి కానే కాదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ కాకపోయినా ఇంకొక రోజు బలవంతంగా ఆ రోజు మన మీద రుద్దపడినటువంటి ఇవన్నిటినీ కూడా తొలగించుకోవాలి. ఈ భావదారిద్ర్యం నుంచి బయటికి పోవాలి. హిందువులంతా ఆలోచన చేసుకోవాలి. అవసరం లేదు, వాళ్ళ పూజలు చేసుకుంటారు, వాళ్ళ దగ్గరికి పోయి మనం మోకరిల్చాల్సినటువంటి కర్మ లేదు. మనకు కావాల్సినటువంటి గ్రామ దేవతలు ఉన్నాయి. మొక్కాలనుకుంటే పోషమ్మ, ఎల్లమ్మ, ఉప్పులమ్మ అన్ని దేవతలు ఉన్నారు. మనకు కావాల్సినటువంటి 3 కోట్ల మంది దేవతలను, 30 కోట్ల మంది దేవతలను, 700 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 700 కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి. మంత్రాలకు సంబంధించి రండి, ఒక మంత్రం తీసుకోవచ్చు, ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకుందాం రండి. అవసరం లేదు, ఈ పనికిరానివన్నీ చేయాల్సినటువంటి అవసరమే లేదు మనకు.